ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. జిల్లాలో సన్నబియ్యం ప్రక్రియ పంపిణీ విజయవంతంగా జిల్లా కలెక్టర్లు కొనసాగిస్తున్నారు. లబ్ధిదారుల ఇళ్లలో సన్నబియ్యంతో కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు భోజనాలు చేస్తున్నారు. బాసరలో అక్షరం బీజాక్షరం మధ్య వివాదం రగులుతోంది. బీజాక్షరం వద్దు, అక్షరాభ్యాసమే ముద్దు అంటూ గ్రామస్తులు అంటున్నారు. అడవిలో చిక్కుకున్న మహిళలను డ్రోన్ సహాయంతో నిర్మల్ పోలీసులు రక్షించారు. జిల్లాలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఓపెన్ కాస్ట్ లో కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు పెంచాలని ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ వారం గ్రౌండ్ రిపోర్ట్లో మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు కానీ ఒకసారి చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరిగింది. గ్రామాన కూడా శ్రీరామ కళ్యాణాన్ని, సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ప్రజలు నిర్వహించుకోవడం జరిగింది. సీతారామ కళ్యాణ వేడుకలతో పాటుగా ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయాల సమీపంలో కూడా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రధానంగా ఈ యొక్క శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి వివిధ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని ప్రజలకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా జిల్లాలోని ప్రధానటువంటి రామాలయాలు ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా మొత్తం అయితే జై శ్రీరామ్ నినాదంతో కూడా భక్తి పారవశ్యం పొంగిందని చెప్పుకోవచ్చు. శ్రీరామనవమిని ఉద్దేశించి కూడా ముఖ్యంగా బైన్సాలో కూడా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా శ్రీరామనవమి శోభయాత్ర కూడా నిర్వహించుకోవడం జరిగింది. అక్కడ ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీ కూడా పాల్గొనడం జరిగింది. సన్నబియ్య పంపిణీ కార్యక్రమం మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం విజయవంతంగా కొనసాగుతుందని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. సన్నబియ్యాన్ని కూడా లబ్ధిదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సన్నబియ్యం లబ్ధిదారుల ఇళ్లలో వెళ్ళి కూడా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా భోజనం చేయాలి అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 జిల్లాల కలెక్టర్లు కూడా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి కూడా సన్నబియ్యంతో కూడా భోజనాలను అయితే స్వీకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సన్నబియ్యం యొక్క ఆవశ్యకతను కూడా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఆరోగ్యానికి కూడా ఎంత మేలుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా సన్నబియ్యాన్ని తీసుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా సన్నబియ్యాన్ని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ సన్నబియ్యాన్ని అమ్మినా కానివ్వండి, లేకపోతే రేషన్ డీలర్లు అక్రమ రవాణా కానీ చేసినట్టయితే కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా జిల్లాల కలెక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సన్నబియ్యాన్ని ఎవరైతే కానీ అమ్మినట్టయితే లబ్ధిదారుల యొక్క రేషన్ కార్డును కూడా తీసివేస్తామని చెప్పేసి కూడా కలెక్టర్లు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సన్నబియ్యాన్ని పంపిణీ అయితే విజయవంతంగా కొనసాగుతుంది. అర్హత కలిగినటువంటి కార్డుదారులందరూ కూడా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాసరా సరస్వతి అమ్మవారు కొలువైనటువంటి నిర్మల్ జిల్లా బాసరాలో మాత్రం అక్షరాభ్యాసం ముద్దు, బీజాక్షరం వద్దు అనేటువంటి నినాదాలతో మాత్రం ప్రధానంగా గ్రామస్తులు అయితే గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా బాసరా సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఇక్కడ వేదభారతి అనేటువంటి పాఠశాలను నిర్వహించి ఇక్కడ బీజాక్షరం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నిర్వహించకూడదు అని చెప్పేసి అయితే వాళ్ళు నిరసన కార్యక్రమాలు చెప్తున్నారు. ముఖ్యంగా వేదభారతి పాఠశాలలో కూడా ఒక విద్యార్థి మృతి చెందినటువంటి సంఘటన పైన కూడా వాళ్ళు అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా బాసరా సరస్వతి అమ్మవారి ఆలయం అంటే అక్షరాభ్యాసానికి పెద్దపీట ఉంటుంది. కాబట్టి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకోవాలి. కానీ ఇక్కడ బీజాక్షరం పేరిట వేద పాఠశాలను నిర్వహించారు. కాబట్టి ఆ వేద భారతి పాఠశాలలో జరుగుతున్నటువంటి అనేక రకాల అక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కూడా వాళ్ళు స్థానికంగా పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామస్తులందరూ కూడా ప్లే కార్డులతో అయితే నిరసన చేపట్టడం జరిగింది. అంతేకాకుండా అక్కడ విద్యార్థి మృతి చెందిన సంఘటన పైన వాళ్ళు నిరసనగా వాళ్ళు క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గ్రామస్తులందరూ ఒకటే చెప్తున్నారు, బాసరా సరస్వతి అమ్మవారి కులమైనటువంటి ప్రాంతంలో బాసరాలో కేవలం అక్షరాభ్యాసమే ఉండాలి, బీజాక్షరం ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళైతే నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో వార్త విషయానికి వచ్చినట్లయితే మాత్రం నిర్మల్ పోలీసులు మాత్రం అడవిలో చిక్కుకున్నటువంటి 4 మహిళలను కాపాడి మాత్రం శభాష్ పోలీసులు అనే విధంగా వ్యవహరించినటువంటి సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లా మామడ మండలానికి సంబంధించినటువంటి మహిళలు తునికాకు సేకరణ నిమిత్తం అడవిలోకి వెళ్ళడం జరిగింది. అయితే గ్రామస్తులందరితో వాళ్ళు కలిసి వెళ్ళడం జరిగింది. అయితే ఆ 4 మహిళలు అడవిలో తప్పిపోయి వాళ్ళు ఇంటికి చేరుకోకపోవడంతో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు వాళ్ళు ఫిర్యాదు చేయడంతో మేము డ్రోన్ సహాయంతో నిర్మల్
పోలీసులు మాత్రం అడవిని పూర్తిగా జల్లడబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళని గ్రామానికి అయితే తీసుకురావడం జరిగింది. డ్రోన్ సాయంతో అడవిలో చిక్కున్నటువంటి మహిళలు భీమన్న గుట్ట పైన వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించి అక్కడికి పోలీసు బృందాలు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహిళలను వాళ్ళు సురక్షితంగా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత గ్రామస్తులందరూ కూడా వాళ్ళకు పూలతో అయితే స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మలు కూడా చెప్పడం జరిగింది, ఒక అక్కగా మీ అందరికీ అండగా ఉంటాను, ఏ సాయం వచ్చినా కానివ్వండి పోలీసులను సంప్రదించాలని చెప్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు కూడా వేసవి కాలంలో ప్రజలను అదేవిధంగా గిరిజన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని అయితే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ అయితే మాత్రం చాలా చోట్ల అయితే ఇప్పుడైతే చలివేంద్ర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. పోలీసు మీకోసం కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం, అందులో భాగంగా కూడా చలివేంద్ర కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం, వీళ్ళు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికీ పోలీసు మీకోసం కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు ఇప్పుడు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను అయితే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇటు బీసీ సంఘాలు, అణగారిన వర్గాలు కూడా పెద్ద సంఖ్యలో కూడా మహాత్మునికి పూల మాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చేసినటువంటి సేవలను కొనియాడడం జరిగింది. జిల్లాల కలెక్టర్లు, కలెక్టర్ కార్యాలయాల్లో కూడా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను అయితే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్లు చెప్పడం జరిగింది, ప్రధానంగా ఆ రోజులలో మహిళా విద్య కోసం, అదేవిధంగా మహిళా సాధికారత కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి జ్యోతిరావు పూలే ఈరోజు ఎంతో ఆదర్శవంతుడని చెప్పడం జరిగింది. అతను ఆశయాలకు అనుగుణంగా ప్రజలందరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా జిల్లాలో మరో వార్త విషయానికి వచ్చినట్టయితే సింగరేణి గనులు ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ ప్రాంతాల్లో ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు సరైనటువంటి వేతనాలు ఇవ్వడం లేదని చెప్పేసి మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద వరహాయి కంపెనీకి సంబంధించినటువంటి కార్మికులు గత 15 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తమకు సరైనటువంటి జీతభత్యాలు ఇవ్వడం లేదు, సరైనటువంటి అలవెన్సులు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. 13 రోజుల పాటుగా వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా యజమాన్యం దిగి రాకపోవడంతో వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే వివేక్ను అప్రోచ్ కావడం జరిగింది. వివేక్ వెంటనే ఆ యొక్క దీక్షా శిబిరానికి వెళ్ళి ఏదైతే కాంట్రాక్టు యాజమాన్యం ఉందో వాళ్ళతో మాట్లాడి కార్మికులకు జీతభత్యాలు పెంచే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో అయితే కార్మికులు నిరసన విరమించినట్టుగా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పేసి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ముఖ్యంగా వరంగల్లో నిర్వహిస్తున్నటువంటి రథోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు పార్టీ నాయకత్వం పిలుపునివ్వడంతో జిల్లాలో ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళైతే ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలతోటి వాళ్ళు పెద్ద ఎత్తున వరంగల్కు తరలించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికీ వాల్ రైటింగ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా సన్నాహక సభలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని రథోత్సవ సభ ద్వారా పూర్వ వైభవం తీసుకురావడానికి అయితే పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులు అయితే ముఖ్యంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో అయితే కార్యకర్తలను రజతోత్సవ సభకు తరలించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అయితే గ్రామ స్థాయిలో కూడా విస్తృతంగా అయితే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అనేక రకాలుగా వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రం చిన్నారులకైతే కంటి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా వేసవి కాలంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు, ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో సరైనటువంటి పోషక విలువ ఉన్నటువంటి ఆహారాన్ని పంపిణీ చేయాలి. ఎవరైనా విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే వైద్య ఆరోగ్య శాఖకు సూచించాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల కూడా ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ప్రజలకు ఆరోగ్యం పైన ఉన్నటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి చిన్నారులకైతే కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది. వేసవి కాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి కూడా సూచనలు చేయడం జరిగింది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో జరిగినటువంటి ముఖ్యమైన విషయాలు. రానున్న వారం రోజుల్లో మరో ముఖ్యమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్ ఆదిలాబాద్.